ఇక్కడ మెయిన్స్ ప్రిపరేషన్‌లో ఒక షెడ్యూల్ చేసుకొని, ఏ సబ్జెక్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ పేపర్ మీద ఏది ఫోకస్ చేసి చదవాలి అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ మేక్స్ షూర్స్ దట్ దేర్ ఆర్ లెస్ డైవర్షన్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఆల్సో ఈచ్ ఎఫర్ట్ దట్ యూ ఆర్ పుట్టింగ్ యాడ్స్ అప్ టు యువర్ ఫైనల్ రిజల్ట్. I will discuss one by one. GS 1 to 4 papers లో కాన్సెప్ట్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. And next most important thing that you are supposed to do is answer writing practice. If you have already started writing answers, it's good. If you haven't written a single answer till now, it's better. But remember, this is the high time that you sit for at least 2 hours a day and start writing answers across all papers. Optional, me rank booster. Never forget this thing. Suppose మీరు GS కి 3 hours a day study time ఇస్తుంటే, give at least 2 hours a day to your optional. GS 1 to 4 పేపర్స్ ని ఒక వీక్ మొత్తంలో పేపర్ వైజ్ రొటేట్ చేసుకుంటా ఉండండి అండ్ మేక్ షూర్ దట్ ఆప్షనల్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఫినిష్ ఆల్ యువర్ పెండింగ్ క్లాసెస్, కంప్లీట్ యువర్ నోట్స్ అండ్ స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ఇన్ ఆప్షనల్ 2. ఎస్సేలో రైట్ అట్లీస్ట్ 1 essay per week and get it reviewed self or by a peer and by an expert. Another most important thing that you can do here is look at toppers sheets. So based on the feedback that you're getting from your evaluator and looking at already proven strategies from the toppers, you create your unique style and keep practicing it. Ethics చాలా డ్రై సబ్జెక్ట్, అందరూ చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్. స్టార్ట్ రీడింగ్ ఎథిక్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ షెడ్యూల్. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కేస్ స్టడీస్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి, నోట్స్ చేసుకోండి. మీ ఆన్సర్ రైటింగ్ లో ఎలా ఇంకల్కేట్ చేసుకోవాలో ఇప్పటి నుంచే నేర్చుకోండి.